అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరిగిందని చెబుతుంటే జగన్ గారు ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. ఎప్పుడూ లేని విధంగా పోర్టులు కట్టామన్నారు. ఎక్కడా లేని విధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి అదొక గ్రామాల కింద తీర్చిదిద్దామన్నారు జగనన్న కాలనీలు అని చెప్పి. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి జగన్ గారు అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఏది జగనన్న కాలనీలు అభివృద్ధి? జగనన్న కాలనీలు భూములు కొని ఆ రైతులకి వాళ్ళు ఏం చేశారో ఏంటో భాగవతం అంతా బయటకు తీస్తారు. ఇది అయిపోయింది ఎట్టక పీరియడ్. రేపు వచ్చే నెక్స్ట్ పీరియడ్లో ఇంకెంత 2 నెలలు కళ్ళు మూసుకుంటే మొత్తం సూదికి దారం ఎక్కించిన విధంగా ప్రతి ఒక్క నూలు పోగుని తీసుకుని చేయాల్సిన పని చేస్తారు. అప్పుడు నేను చేసినటువంటి నీతి నిబద్ధతతో కలిగినటువంటి పనులు ఈ రాష్ట్రానికి చేసినటువంటి లాభం ఇది అని చెప్పినప్పుడు సాక్షాత్తు భగవంతుని తలుసుకుని రొమ్మే చేసుకుని నేను నీతి నిబద్ధత చేసిన పనులు ఇవి అని చెప్పి ఆ రోజు చెప్పాలి. ఇవాళ చెప్పేది ఇవాళ చెప్పేవన్నీ కూడా ఏదో చెప్పుకుంటారు. ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నారు కనుక చెప్పేవన్నీ కూడా జనం నమ్మేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకండి, ఇప్పుడు మామూలుగా ఆయన ఎక్కడో పెడుతున్నాడు ఒక మీటింగు. మహా వృక్షాలు తాత ముత్తాతలు ఎరగినటువంటి మహావృక్షాలు కొన్ని వందల సంవత్సరాల వృక్షాలనే నువ్వు మొత్తం కూడా ఆ జీవంతో జగజగలాడేటటువంటి పచ్చనితనం పరిశుభ్రత అనేటటువంటి విధానాన్ని కూడా కిందకి స్మార్ట్ చేసి మొత్తం మిషన్లతో పెట్టి రంపంతో మొత్తం కోంచేసి ముక్కలుగా చేసి నువ్వు వెళ్ళే మీటింగ్ అయ్యామని అడ్డం వచ్చినాయా? ఆ మహావృక్షాలు ఏం అడ్డం వచ్చినాయి? ఎప్పుడు పెట్టిన వృక్షాలు అయ్యి మళ్ళీ బారికేడ్లు పరదాలు కట్టుకోవటం. నువ్వు ధైర్యశాలు మంచి నెంబర్ 1గా చేస్తున్నావు. నీకు ప్రొటెక్షన్లు కూడా అవసరంలా. డేరింగ్ డాషింగ్ వెళ్ళాలి ప్రజల్లోకి. ఇదిగో నా వైఖరి ఇది, నాకెవరు అవసరం లేదు, ప్రొటెక్షన్ ఎక్కువ అవసరం లేదు. కొన్ని వందల సంవత్సరాలు బ్రతికినటువంటి వృక్షాలను కూడా చేసేస్తున్నామంటే అటు ఉసురు నీ కోరిక తగులుతుందా? అవి పెద్ద శాపంగా మారుతున్నాయి. ఆ శాపానికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపం నువ్వు తీర్చుకోవాల్సిందే, తప్పని పరిస్థితి అది. నిన్నెవరో భగవంతుడు కూడా క్షమించలేనటువంటి స్థితికి వచ్చేసింది నీకు. అది గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా జగన్ గారు ప్రభుత్వం వచ్చినాక హిందూ దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అన్నారు. హిందూ దేవాలయాలు కూడా లక్ష్యం లేదని చెప్పి అంటున్నారు. సంబంధించినంత వరకు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి, హిందూ దేవాలయాలకు సంబంధించినంత రథాలను తగలబెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు హిందూ దేవస్థానాల్లో ఉన్నటువంటి గోల్డ్ భద్రతలు కానీ అవి మొత్తం పెట్టి ఎక్కడ అప్పుగా తీసుకునేటప్పుడు ఆ గోల్డ్స్ పెట్టలేదా, లేకపోతే తర్వాత ఈ డాక్యుమెంట్లు ఉన్నాయి దేవస్థానం భూములు అవి పెట్టి తనఖాలు పెట్టలేదా, తాకట్లు పెట్టలేదా? అన్నిసార్లు తాకట్లు పెట్టేసేసి హిందూ దేవాలయం అనేటటువంటి ఆ పేరుని భ్రష్టత్వం చేసినటువంటి దరిద్రుడు మాత్రం ఇతనే. ప్రధానంగా చూసుకుంటే మొన్న ఒక 2 నెలల క్రితం వరకు తిరుమల తిరుపతి కాలినడకన వెళ్ళే భక్తులకి చిరుతపులుతో ప్రమాదం ఉందంటే సంబంధించినంత వరకు తిరుమల దేవస్థానానికి సంబంధించిన టీటీడీ అధికారి గారు ప్రతి ఒక్క కాలినడకన వెళ్ళే భక్తులకి చేతికర్రేస్తానన్నారు. అదేవిధంగా చూసుకుంటే అదే తిరుమలలో సంబంధించినంత వరకు నిత్యాన్నదాన దాంట్లో కూడా సరైనటువంటి సదుపాయం లేని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద నిత్యాన్నదానం దానిలోనే అవకతవకలు జరుగుతున్నాయి. ఇంతవరకు జరిగేటటువంటి నిత్యాన్నదాన కార్యక్రమం అది కాస్త తిన్నా కానీ దేవుని ప్రసాదంగా తినొచ్చేవాళ్ళు. ఇవాళ వండే వంటకాల్లో కానీ అంతా కూడా సిస్టమ్స్ మార్చేసేసి అంతా కూడా బోగస్ అంతా చేసేటటువంటి వంటకాల్లో కూడా మోసపూరితమైన వంటలు చేసి పెట్టడం, భక్తులు అసహించుకోవటం. అక్కడ ఇప్పుడు మీరు చిరుతపుల్లలు అంటున్నారు. చిరుతపుల్లలు అంటే చిరుతపుల్లలు కర్ర ఇస్తున్నారు. కర్ర దేనికంటే ఎవరినో కొట్టమని చెప్పాను కాదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే చిరుతపులి ఉంది, చిరుతపుల్ని భద్రతలో వాళ్ళు తీసుకుని వాళ్ళు బోన్లో ఇరికించి వాళ్ళు చేసుకోవాల్సిన విధి విధానాలు అది గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయాలు. అంటే అవి కర్రలు ఇచ్చి మరి ఆ కర్రకు కూడా ఎంత ఈ మధ్య ట్యాక్స్ కూడా వేశారని చెప్తున్నారు. 10 రూపాయల కర్రకు ట్యాక్స్ అంట భద్రతకి. జగనన్న ఫోటో మళ్ళీ కర్ర మీద ఉంది కావచ్చు మరి ఆ జగనన్న ఫోటో. మరి ఆయన మరి ఫోజ్ ఉండాలి కదా మరి బాబు గారిది హీరో, ఆ హీరో గారి ఫోజ్ ఉండాలి కదా. అది అట్లా ఉంది. తర్వాత ఇప్పుడు ఆ కర్ర అంటే ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి కర్రలు పట్టుకెళ్ళటం చేత కదా, లేకపోతే పాదయాత్ర భక్తులు వెళ్ళి నడిచి దేవుని దర్శించుకోవటం చేత కదా. ఆ బయట జనం చెప్పుకుంటుంటే చాలా అసహ్యంగా తయారైపోయి ఉంది. తిరుపతి దేవస్థానం అంటే అది కొన్ని వందల సంవత్సరాల నాడు ఎట్లా ఉండేది ఏంటి అనేటటువంటి విధానం కూడా తెలుసు. మరి కనీసంగా హిందూ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులను తీసుకెళ్ళి ట్రస్ట్ చైర్మన్ చేయటం మరి ఇట్లాంటివన్నీ కూడా
ఆయనకి పాపాల శాపాలుగానే మారుతూ వస్తున్నాయి. మరి ఆయన ఎందుకనంటే ఇక్కడ బొట్టు పెడతాడు, ఈ బొట్టునట్టు తుడిచేస్తాడు. ఆయన రూట్ అంతా కూడా జనానికి కూడా తెలుసు. మరి కనీసంగా ఏనాడన్నా భార్యాభర్త హిందూ దేవాలయాల పట్ల అతనికి మంచి అభిప్రాయం ఉంటే ఏ దేవాలయం దగ్గర అయినా ఎక్కడైనా భార్యాభర్తలు వెళ్ళి కూర్చుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాధికారంలో నిబ్బరంగా పూజలు చేయించిన సందర్భం ఎవరైనా ఏ భక్తులైనా చూశారా ఆయన్ని హిందువులుగా? ఎక్కడైనా హిందూ దేవాలయాల పట్ల ఆయనకేమో తెలుస్తుంది? అసలు దేవాలయాలు ఏంటో తెలియదు ఆయనకి నిజంగా చెప్పాలంటే. కొంతవరకు చర్చిల గురించి అంటే తెలుసు అనేటట్టుగా నాకు తెలుసు, అంతవరకు విషయం. ఇక హిందూ దేవాలయాల్లో అయితే మాత్రం ఆయన గొప్పగా ఏదో పగలదీశానని చెప్పుకోవటం కూడా అది తప్పు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు అది కింద అక్కడ రథం ఒకటి అప్పుడు కాలిపోయింది, అంతర్వేది స్వామి దగ్గర రథం. మరి దాని మీద కూడా రకరకాలుగా అల్లికలు వెళ్ళారు. భగవంతుడు అనేది ఖచ్చితంగా చూస్తారు. నానిగారు అంటే ఈయన ఒక పెద్ద పండితుడు. పండితుడు అయితే బూతుల పంచాంగంలో పండితుడు అంతే తప్ప ఇక్కడ కూడా చేసి ఎలగబెట్టి వచ్చిందంటే ఏమీ లేదు. అది ఆయన గురించి చెప్పుకోవటం కాదు కదా, జనం అసహించుకున్నారు. అది ఇప్పుడు ఖచ్చితంగా సాగనపెట్టి ఆయన కూడా దగ్గరికి వచ్చింది కానీ ఆయన గురించి వేస్ట్ చెప్పుకున్నా కానీ నా లెక్క ప్రకారం వస్తే అదే విషయం. మీరు అన్నట్టుగానే చివరిగా వచ్చేసరికి ఇప్పుడు ప్రధానంగా మొన్న చంద్రబాబు గారు పై వస్తున్నటువంటి హెలికాప్టర్ కూడా రూటు తప్పడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా కొంతమంది నిపుణులు అంటున్నారు చంద్రబాబు గారికి కూడా ప్రాణహాని ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. దాని మీద ప్రాణహాని ఇలాంటి దుండగులు ఖచ్చితంగా ఆయనకి ప్రాణహాని తలపెట్టాలనే ప్లాన్లు చాలా వేశారు, ఒకటేయటం కాదు. ఇప్పుడు గత 53 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటివన్నీ ఉపయోగించారంటే కనీసం ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆయన సీఎం గారు వాళ్ళు పడుకున్నటువంటి ఆయన రూమ్లోకి ఆయన ఏం చేస్తున్నాడా, ఎట్లా గోక్కుంటున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడని చూసుకునే కెమెరాలు కూడా అమర్చారని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్పారు. ఆయన చేసేవన్నీ కూడా ఆయనకి ఎదురొచ్చేటటువంటి వ్యక్తులు ఎవరు బతకూడదు. ఈ రాష్ట్రాన్ని ఆయనే పరిపాలించాలి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనే శాసించాలి. ఆయన ఏది చెబితే అదే చేయాలి. ఒక ఆడకూతురు కానీ ఒక మగాడు అనేవాడు కానీ ఎవరో కూడా ఆయనకి ఎదురు వెళ్ళటానికి వీల్లేదు. ఆయన చెప్పిందే చిరాక్షరాలతో నేను అక్కడ నుంచోమంటే అక్కడ చిలైపోవాలి. లేదంటే ఆయన ఒక మాయల మంత్రంగా ఏదో బాలనాగమ నాటకంలో ఒక పైకిరి చెప్తా ఉంటాడు, ఆ టైపులో నటన చేయాలని చూస్తున్నాడు. నీ నటన ఎంతో కాలం వెళ్ళదు. ఇప్పుడు అది ఎంతో టైం చూసుకుంటే ఆ టైంని కూడా భగవంతుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. కంగారు పడితే ఎలా అవుతుంది? ఏం చేయగలవు? ఏం చేస్తావు? ఎలా శాసించి చంద్రబాబు గారిని ఏం చేస్తాడు?